దీనిలో భాగంగానే మరి మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఎన్నో పాత చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి కాలక్రమేణా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దీన్నే ఈరోజు మారుతున్నటువంటి పరిణామాలు ఈ మోసాలు తర్వాత రకరకాల నేను తెలియజేస్తున్నాను. అలాగే మన నాడులో ఇంకా చాలా కొన్ని సమస్యలు మీ వరకు వచ్చేవి ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా ట్రాఫిక్ సిగ్నల్స్ లేక యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. వాటిని కూడా మీరు అడగగానే మేము ట్రాఫిక్ అవకాశం కూడా ఇచ్చాము పోలీస్ స్టేషన్కి. అతి త్వరలో మీరు తీసుకొస్తే, ఎందుకంటే యూత్ బాగా ఫాస్ట్ వెళ్తున్నారు, వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు ఎట్లా నడిపిస్తున్నారో ఆలోచించలేరు. చాలా యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతున్నారు. ఎందుకంటే మనకి హెవీ లారీ కానీ హెవీ వస్తుంటాయి కాబట్టి. సంఘం డిఎస్పీ గారిని సంప్రదించి, సార్ మీరందరూ ఇక్కడికి వచ్చేసి మీ యొక్క సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్పగానే ఇక్కడికి వచ్చినందుకు మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఈ అవకాశం కల్పించిన ఒకసారి ధన్యవాదాలు జరుగుతున్నాయి అనేది మనకు కంటికి కొట్టేసే విధంగా ప్రతి చోట మన అందరికి కూడా కంటికి కనిపిస్తున్నాయి. కానీ ఇంత మనకు మెసేజ్ వచ్చినా ఇంకా మనము నేరాలకు సైబర్ నేరగాల చేతిలో మనం వ్యాపార రీత్యా మోసపోవడం అంటూ కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎట్లా అరికట్టాలనే ఉద్దేశంతో పెద్దలు ఈరోజు మన ముందుకు వచ్చి మన సంఘ ఆహ్వానం మేరకు వారు వచ్చి మన యొక్క మేలు కోరే విధంగా వారు కొన్ని సూచనలు సలహాలు చేయడానికి మన దగ్గరకు వచ్చారు. కాబట్టి వారి సూచనలన్నీ పాటించుకుంటూ వ్యాపార రీత్యా మనం ఎక్కడ కూడా మనకు ఇబ్బందులు కలగకుండా ఈ సైబర్ చూసినటువంటి ఫిజికల్ గా జరిగే దొంగతనాలు, అటెన్షన్ డైవర్షన్ ఇవన్నీ చూస్తున్నాం. సైబర్ క్రైమ్ అంటే ఆన్లైన్ క్రైమ్. ఏ విధంగా ఇప్పుడు ఆన్లైన్ క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు అంటే వస్తున్న రోజుల్లో ఇప్పుడు డే బై డే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది పెరిగింది. ఇంతకుముందు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వల్ల ఈ సైబర్ క్రైమ్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొకటి ఒక అమాయక ప్రజల్ని మోసం చేయడంతో పాటు చదువుకునే కూడా మోసం చేస్తుంది. అమాయక ప్రజలు ఏం చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతులు రైతు పడుతుంది. రైతు పడగానే ఫోన్ చేసి మీ బ్యాంక్ మేనేజర్ కానీ మీ అకౌంట్ క్లోజ్ అవుతుంది, లేదంటే మీ ఏటీఎం అప్డేట్ చేసుకోవాలి, మీ ఏటీఎం ఎక్స్పైర్ అవుతుంది అని ఫోన్ చేయగానే అమాయకంగా నమ్మి అవునా ఎట్లా తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, తక్కువ రోజుల్లో కోటీశ్వరం లేదు అని మన ఆశ. అంటే అట్లాంటి చిన్న చిన్న అత్యాశని యూజ్ చేసుకుంటారు. యూజ్ చేసుకొని ఏం చేస్తారు, ఈ ట్రాన్సాక్షన్ చేస్తే, ఈ పని చేస్తే, ఈ యొక్క ఆన్లైన్ యొక్క ఈ యాప్ అప్డేట్ చేస్తుంటే మీకు మనీ వస్తుంది అని ఏం చేస్తాడు, ఫస్ట్ చిన్నగా మొత్తం అమౌంట్ వేసేస్తారు. ఏదైనా మనం నిజమే ఇది నిజంగానే ఉంది బాగుంది అని చెప్పేసి లక్షల రూపాయలు దాంట్లో పెట్టేసి మోసపోతుంది. సో ఇవాళ ఇలాంటి సైబర్ క్రైమ్ వల్ల అన్నింటి గురించి అవగాహన పెంచుకోవాలని, అదేవిధంగా పెంచుకున్న వెంటనే రిపోర్ట్ చేయడానికి సిగ్గుపడుతుంది. ఎందుకు సిగ్గుపడతారు? ఇది కార్యక్రమం ఏంటంటే సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అవేర్నెస్ అంటే అవగాహన కలిగి ఉంటే క్రైమ్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. కరెంట్ వైర్ ముట్టుకుంటే బొగ్గు పట్టుకుంటే నల్లటి మసాంటని మనకి తెలిస్తే మనం బొగ్గు పట్టుకుంటాం. అంతేనా? జస్ట్ అంతే సింపుల్. ఇది అవేర్నెస్ ఉంటే మనం క్రైమ్ని ప్రివెంట్ చేయవచ్చు. అవేర్నెస్ కోసం మేము ఈ కార్యక్రమం చేస్తాం. ఒక్కొక్క ఫ్రాడ్ గురించి ఒకటి 2 నిమిషాల గురించి చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు రేపటికల్లా ఒక 500 పెరుగుతుంది, 1500కి 2000 అవుతాయి, 2000 అయితే 3000 అవుతాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని ఇలా చెప్తా ఉంటారు. లేదంటే వాళ్ళ అద్భుతమైన ఒక కంపెనీ ఉంది, మల్టీనేషనల్ కంపెనీ, దాంట్లో మీరు ఫ్రాంచైజీ పెట్టండి, జస్ట్ 30 lakhs ఇన్వెస్ట్ చేయండి, మీకు మంత్లీ 2 lakhs ఇస్తామని చెప్పి. ఏదైనా సరే రకరకాల పేరుతో మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, అర్థాలు గ్రోత్ అని చూపిస్తారు.